సో దీని గురించి మాట్లాడడం నెసెసిటీ ఉందా లేదా? ఉంది కదా. సో ఎందుకు ఉంది ఎవరైనా చెప్పొచ్చా? మళ్ళీ నేను వెనక జనరేషన్కి వెళ్తాను. అప్పుడు ఇంకా ఇప్పటి వరకు ఉమెన్స్ 24 hours వర్క్ చేస్తారు. సో ఏదో ఒక బయటకు వెళ్ళేది మార్కెట్లో దొరికే ఏదో ఒక 100 రూపీస్ 200 రూపీస్ 500 రూపీస్ ప్రోడక్ట్ తీసుకొని వచ్చి యూజ్ చేస్తాం. మనకి మన సైజ్ రైట్ సైజ్ అనేది తెలియదు. కరెక్ట్ కదా. వాళ్ళు ఏదో ఇస్తారు, మనం వేసిన డ్రెస్ చూసి మనం లూజ్ వేసుకొని పోయినా టైట్ వేసుకొని పోయినా, ఆల్మోస్ట్ ఇప్పుడు బాయ్సే ఉండేది అన్ని షాప్స్ లో. సో వాళ్ళు ఏదో ఇస్తారు, మనం తీసుకొని వచ్చి టైట్ ఉన్నా లూజ్ ఉన్నా మనం యూజ్ చేస్తాం. కరెక్ట్ కదా. సో టైట్ ఉన్నా యూజ్ చేస్తాం. టైట్ ఉన్నా యూజ్ చేసినప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వచ్చిందా లేదా? సో ఇక్కడంతా మార్క్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, ఇక్కడంతా మార్క్ అవుతుంది. అది మీకు తెలిసిన ఒక నార్మల్ ప్రాబ్లం, రైట్? అండ్ ఈ ఒక మాట మీరు డైలీ లైఫ్ లో ఇంట్లో వినింటారు. పొద్దున్నక పని చేస్తారు, నైట్ లో వచ్చేసి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది, షోల్డర్ పెయిన్ ఎక్కువగా ఉంది అని పెయిన్ కిల్లర్ వేసుకునేది పడుకునేది. విన్నారా ఇంట్లో? మనము చెప్పినామా? కానీ దానికి రీజన్ వచ్చేసి మేబీ వర్క్ ఎక్కువ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. కానీ సెకండ్ రీజన్, మెయిన్ రీజన్ వచ్చేసి మనం యూజ్ చేసిన ఒక రాంగ్ సైజ్. దానివల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తుంది? స్పెషలీ ఉమెన్స్ కి బికాస్ ఆఫ్ వాళ్ళు యూజ్ చేసే ఒక రాంగ్ సైజ్ నుంక హార్ట్ అటాక్ వస్తుంది, రిప్ కేజ్ ప్రాబ్లం వస్తుంది, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తాను మేడం అక్కడికి. దానికి రీజన్ వేరే ఉంది. సో బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వస్తుంది, అదంతా వదిలితే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అగైన్ సర్వైకల్ క్యాన్సర్, అది మనం యూజ్ చేసే ఒక రాంగ్ సైజ్ నుంక. సో అది కరెక్టా రైటా? మనం అడ్జస్ట్ చేసుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా, రాంగ్ సైజ్ కొనుక్కునేది బెటరా? దాని గురించి నేర్చుకోవాలి కదా. సో దాని గురించి ఎక్కడ నేర్చుకోవాలి, ఎక్కడ తెలుస్తుంది మనకు? వేరే బ్రాండ్ లో ఇన్ని ఇంటర్నేషనల్ లెవెల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అన్ని లాక్స్ టుగెదర్ ప్రైజింగ్ లో ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక కంపెనీ మీకు ట్రైనింగ్ అనేది ఇస్తుందా దీని గురించి? లేదు కదా. సో మన కంపెనీలో దాని గురించి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. ఉడాన్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో దీని గురించి కంప్లీట్ గా నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ దీని గురించి, పర్సనల్ హైజీన్ గురించి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తుంది. లాంజరీస్ గురించి, స్కిన్ కేర్, కాస్మెటిక్స్, ఒక ఫేషియల్ కిట్ ఎలా యూజ్ చేయాలి, ఒక మేకప్ అనేది ఎలా చేయాలి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి, మన డైలీ లైఫ్ లో మనకి ఏమేమి తింటే మన హెల్త్ కి బాగుంటుంది, హెయిర్ కి బాగుంటుంది, అలాంటి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఉడాన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో దొరుకుతుంది. సో దాని గురించి తర్వాత చెప్తాను. సో ఈ ప్రోడక్ట్ అనేది రైట్ సైజ్ యూజ్ చేయాలంటే మనం ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళకి మెన్స్ కావచ్చు, ఉమెన్స్ కావచ్చు, ఎవరెవరికి తెలుసు నైట్ లో అమ్మాయిలు లేదా ఉమెన్స్ బ్రాస్ మీన్స్ వేసుకొని పడుకోకూడదు? 1 2 3 4 5 అంతేనా? సో మీరు ఎవరు యూజ్ చేయట్లేదా నిజంగా? మేడం వెరీ గుడ్ మేడం. అలాంటి ఒక చేంజెస్ ఉంటే చాలా మంచిది. ఎందుకంటే మనం బయట తీసుకుంటా ఉండే ఒక బ్రా 100% కాటన్ ఉంటుందా? దాంట్లో కూడా పాలిస్టర్ కంటెంట్ ఉంటుంది కదా. పాలిస్టర్ అంటే ప్లాస్టిక్. సో మనం బయట ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, మీరు ఎక్కడో బయట వెళ్తారు షాపింగ్ అని, అక్కడ డ్రెస్ సార్ మీరు మెన్స్ కావచ్చు, లేదా ఒక స్వెట్ షర్ట్, లేదా ఒక స్వెటర్, టీ షర్ట్ ఏదైనా బాగా నచ్చింది మేడం మీకు, శారీస్ కావచ్చు, సెల్వార్స్ కావచ్చు, కుర్తీస్ కావచ్చు, బాగా నచ్చింది, కానీ కలర్ సూపర్ గా ఉంది, డిజైన్ సూపర్ గా ఉంది, కానీ వేసుకుంటే గుచ్చుకుంటుంది, యూస్ చేస్తారా? బాగుంది కదా, డిజైన్ బాగుంది, కలర్ బాగుంది, నచ్చింది, యూస్ చేయొచ్చు కదా. కరెక్ట్ కదా సార్. సో అలాగే బయట వేసుకునే ఒక క్లాతే మనం కంఫర్ట్ లేకుంటే యూస్ చేయమంటే, లోపల వేసుకునేది కంఫర్టబుల్ గా ఉండాలి కదా బాడీకి, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం కదా. సో ఆ బయట దొరికే ఒక బ్రాస్ లో, ప్యాంటీస్ లో ప్లాస్టిక్ కంటెంట్ ఉంటుంది, అది మనం డైరెక్ట్ గా వేసుకున్నప్పుడు, ఇప్పుడు ప్యాంటీస్ అయితే రెగ్యులర్ టైంలో, నాట్ ఓన్లీ మెన్సరేషన్ టైంలో, ఉమెన్స్ కి రెగ్యులర్ టైంలో కూడా ఇరిటేషన్ అనేది, ఇచ్చింగ్ అనేది, బ్యాడ్ ఓడర్ అనేది ఉంటుంది, రైట్? ఉంటుందా లేదా? సో దానికి సొల్యూషన్ ఏంటి? దానికి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఒకటి, మనం యూస్ చేస్తున్న ప్లాస్టిక్ కంటెంట్, పాలిస్టర్ కంటెంట్ ఉండే ఒక ఇన్నర్ వేర్ మీన్స్ ప్యాంటీ. అండ్ లాంజరీస్ గురించి మాట్లాడుతున్నాను.
నైట్ లో ఉమెన్స్ ఎందుకు బ్రాస్ వేసుకొని పడుకోకూడదు? దానికి రీజన్ ఒకటి వచ్చేసి మనం యూజ్ చేసే ఒక మార్కెట్ లో దొరికే ఒక క్లాత్ లో వచ్చేసి ప్లాస్టిక్ కంటెంట్, పాలిస్టర్ కంటెంట్ ఉంటుంది, రైట్? సో అది మనం డైరెక్ట్ గా బాడీకి టైట్ గా వేసుకున్నప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నైట్ లో మన బాడీ రిలాక్సింగ్ గా ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా నైట్ లో, అందరికీ తెలుసు కదా ఇది. బ్లడ్ సర్క్యులేషన్ అన్ని ప్లేస్ లో అయ్యేటప్పుడు నైట్ ఒక రబ్బర్ బ్యాండ్ హ్యాండ్ లో వేసుకొని పడుకున్నప్పుడు ఏమవుతుంది? మార్నింగ్ లేస్తే సో బ్లడ్ క్లాట్ అవుతుంది కదా. సో పొద్దున్నే లేస్తే చై లిఫ్ట్ చేసేకి అవ్వదు, కరెక్ట్ కదా? కరెక్ట్ కదా. సో అలాగే మనం ఏదైతే బ్రా టైట్ గా ఉండేది ఈ రోజు మార్నింగ్ ఇంకా రేపు మార్నింగ్ వరకు మనం వేసుకున్నప్పుడు లేడీస్ నైట్ లో పడుకున్నప్పుడు ఆ పర్టిక్యులర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అవుతాను లేదు. బ్లడ్ సర్క్యులేషన్ అవుతాను లేదంటే క్లాట్ అవుతుంది అని అర్థం. క్లాట్ అయిందంటే అప్పుడే చెప్పారు మేడం, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. వింటున్నారా? డెఫినెట్ గా మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ మాటలని విన్నామా? మీన్స్ మనం కాకుండా లేదా మా మమ్మీ డాడీ వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేనే లేదు కదా. ఎందుకంటే ఆ టైంలో అన్ని కాటన్ ప్రొడక్ట్స్, కాటన్ క్లాత్స్ యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసేవాళ్ళు కానీ 100% కాటన్ ఉండేది, కల్తీ లేదు. ఇప్పుడు కల్తీ వస్తుంది. సో అందుకే అందరికి చాలా లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. దానికి ఒక రీజన్ కూడా నైట్ లో మనం బ్రాస్ అనేది నైట్ లో వేసుకొని పడుకోవడం. సో దయచేసి నా పక్కన ఇంకా ఒక రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న లేడీస్ కి, అండ్ సార్ మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్ గా మీ లేడీస్ కి చెప్పాలి. అమ్మ కావచ్చు, లైక్ వైఫ్ కావచ్చు, కూతురు కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, నైట్ లో బ్రాస్ వేసుకొని పడుకోకూడదు. అది స్పెషలీ టైట్ ఉండేవి వేసుకొని పడుకోకూడదు. కంఫర్టబుల్ గా ఉండే డ్రెస్సెస్ వేసుకోవాలి. లేదా పెద్ద ఫ్యామిలీస్ ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉండదు అంటే స్పోర్ట్స్ బ్రాస్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ బ్రాస్ ఉన్నాయి. అవి యూస్ చేసినప్పుడు మనకి చాలా మంచిగా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి దొరుకుతుంది. సో డెఫినెట్ గా ఈ ప్రోడక్ట్స్ అనేవి 100% కాటన్ ప్రోడక్ట్స్. అందరూ ట్రై చేయొచ్చు. ట్రై చేస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఎవరైనా చూడాలంటే చూడండి.